హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఒక కడాయి తీసుకొని అందులో పచ్చిగింజలు వేసుకోవాలండి. పచ్చిగింజలు ఒక నిమిషం ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయితే చాలు. కొంచెం చిటపట్లాడాలండి. తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అవి కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఆయిల్ వేసుకొని టమాటీలు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. ఒక అర స్పూను జీలకర్ర, 2 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. తర్వాత వచ్చేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని 1 నిమిషం బాగా ఫ్రై వద్దాం. చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుందాం. బాగా మగ్గిపోయాయి కదా టమాటీలు. తర్వాత వచ్చేసి రోట్లో మిరపకాయలు, పచ్చిగింజలు వేసి మెత్తగా నూరుకుందాం. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటీలు గుజ్జు కూడా వేసుకొని 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుందాము. వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఇలా నూరుకుంటే సరిపోతుంది. 2 ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా నూరుకుందాం. ఈ పచ్చడి వచ్చేసి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో 1 స్పూను నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది.